ఒక గుంపులో ఉన్న అన్ని చీమల కన్నా ఒక చీమ మిగిలిన వాటికంటే ఎక్కువ కష్టపడేది. అన్నీ ఒక్కొక్క గింజను మోసుకొస్తుంటే ఈ చీమ తడవకు 3 గింజలు మోసుకొస్తూ వచ్చేది. మిగిలిన చీమలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఈ చీమ ఇంకా పనిచేస్తూనే ఉండేది. ఆగకుండా పనిచేస్తూనే ఉండేది. మొదట్లో అన్ని చీమలు దాని పనితనాన్ని, శ్రద్ధను, కష్టపడి పనిచేసే తత్వాన్ని మెచ్చుకుంటూ ఉండేవి. కొంతకాలానికి ఆ మిగిలిన చీమలు తమ గింజలను కూడా ఆ చీమతోటే మోయించేవి. ఆ చీమలకు తెలుసు ఈ చీమ ఎంత పనైనా చెయ్యను అనకుండా చేస్తుందని. ఒకరోజు పని చేసి చేసి అలసిపోయి ఇంక చెయ్యలేక కూలబడిపోయింది అలసటతో. కానీ ఒక్క చీమ కూడా దానికి సహాయం చేయడానికి రాలేదు. అన్నీ చూసి చూడనట్లు దాని పక్క నుంచి వెళ్ళిపోయాయి. చిన్న సహాయం చేయడానికి కూడా ఆగలేదు. మరొక మంచి కష్టపడే చీమను వెతుక్కుంటూ వెళ్ళిపోయాయి. మన నిత్య జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎవరైతే తనకు అప్పజెప్పిన పని కంటే కూడా అధికంగా చేస్తారో వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మొదటిసారి సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తారు. రెండోసారి కూడా సహాయం చేసినప్పుడు మామూలేలే అని అనుకుంటారు. మూడోసారి నేను చెయ్యలేను అని అంటే ఓ అబ్బో నువ్వు చాలా మారిపోయావే అంటూ వెటకారంగా మాట్లాడతారు. వచ్చేది నిజం చెప్పనా, మీరేదైతే చాలా కాలం పాటు ఉచితంగా వాళ్ళకు అందిస్తూ ఉంటారో ఆ తర్వాత వాళ్ళు అది తమ హక్కుగా భావిస్తారు. కష్టపడడం ఒక్కటే మీకు ఎల్లకాలం అభినందనలు తెలపదు. కొన్నిసార్లు మీరు అధికంగా కష్టపడడం వల్ల మిగిలిన వాళ్ళు సోమరులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు అధికంగా కష్టపెట్టుకోవడం వల్ల మీ విలువ పెరుగుతుంది అనే భావనను వదిలిపెట్టండి. మిమ్మల్ని నిజంగా గౌరవించే వాళ్ళు వాళ్ళ బరువు బాధ్యతలను సంపూర్ణంగా మీ భుజాల మీద వదిలిపెట్టరు. పని చేసి 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 అలసిపోయిన చీమ ఎప్పటికీ నాయకురాలు కాలేదు. అదొక పనిమంతురాలుగానే మిగిలిపోతుంది. అది పని చెయ్యలేనప్పుడు దాన్ని మార్చి మరొక కొత్త కష్టపడే చీమను వెతుక్కుంటారు. జాగ్రత్త.